విలక్షణ నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ పేరు తెచ్చుకుంది. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన తన సత్తాను తెలియజేసే పాత్ర దొరికినప్పుడు ప్రతినాయకురాలిగానూ నటించి మెప్పించింది. పాన్ ఇండియా మూవీ హనుమాన్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం ముంబైకి చెందిన నికోలై సచ్దేవ్తో జరిగింది. వీరి వివాహం జూలై 2న థాయిలాండ్లో జరగబోతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని సినీ రాజకీయ ప్రముఖులను తండ్రి శరత్ కుమార్ తల్లి రాధికతో కలిసి వెళ్లి వెడ్డింగ్ కార్డ్స్ను అందిస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్, కనిమొళి తదితరులను కలిసి ఆశీస్సులు కూడా తీసుకుంది. రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్డే బాయ్. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ను శుక్రవారం విడుదల చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫన్నీ సంభాషణలతో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రారంభమై చిత్రంలో పాత్రలను పరిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లిన 5గురు చిన్ననాటి స్నేహితుల కథ ఇదని దర్శకుడు తెలిపాడు. సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడామని, కంటెంట్తో పాటు టెక్నికల్ వాల్యూస్కు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. 1996 నాటి భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిన సినిమా భారతీయుడు 2. ఇందులో కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 12న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా శుక్రవారం సాయంత్రం ఈ చిత్రం నుంచి తాత వస్తాడే అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. అనిరుద్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా అరుణ్ కౌండిన్య గానం చేశారు. చార్ట్ బస్టర్ సాంగ్ అని చెప్పలేం, కానీ జస్ట్ ఓకే అనిపించేలా ఈ పాట సాగింది. ఉప్పిన, శ్యామ్ సింగ్ రాయ్, బంగారాజ్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది కృతి శెట్టి. దీంతో స్టార్ హీరోయిన్ల లీగ్ లో ఆమె పేరు చేరుతుందని అందరూ భావించారు. అయితే చిత్రంగా కృతి ట్రాక్ తప్పింది. ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ రూపంలో 4 వరుస విజయాలు చూసింది మిస్ శెట్టి. ఇక శుక్రవారం వచ్చిన మనమే కూడా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మొత్తం మీద కృతి ఖాతాలో 5వ ఫ్లాప్ చేరిందన్నది స్పష్టం. మరి కృతికి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరవుతారో చూడాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వేసవి కాలాన్ని బాగానే బీచ్ల్లో ఎంజాయ్ చేస్తూ గడిపేసింది. అంతేకాదు ఆ జలకాలాటలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల గుండెల్లో వేడి సెగలు పుట్టించింది. వేసవి తాపం కాస్తంతా చల్లబడిన తరువాత కూల్గా డెనిమ్ ప్యాంట్, నారింజ క్రాప్ టాప్ తో మరోసారి ఫోటోషూట్ చేసింది. నాభి అందాలను ప్రదర్శిస్తూ మినిమల్ మేకప్ అండ్ స్టైల్లోనూ తాను కుర్రకారును కిర్రెక్కించగలనని రకుల్ నిరూపించుకుంది. చిత్రం ఏంటంటే ఈ అందాల చిన్నది ఈ మధ్యకాలంలో తన నటనతో కాకుండా ఇలా ఇతర విషయాలు, వివాదాల కారణంగా వార్తల్లో నానుతోంది.